బ్రహ్మచర్యంలో ఏం చేస్తారు అంటే టచ్ చేయకుండా వాళ్ళ ఎనర్జీని అది బ్లడ్లో కలిసిపోయి బ్రెయిన్కి వెళ్తుంది, తేజస్గా ఓజస్గా మారుతుంది. ఇక్కడ ఏంటంటే భార్య సహితంగా తేజస్సును బయటికి పైకి తీసుకెళ్తారు, అంతే కదా. అక్కడ భార్య లేదు, ఇక్కడ ఉంది. ప్రక్రియ ఒకటే కదా, ఊర్ధ్వరేత శక్తిని తీసుకెళ్ళడం. అలా చేసే వాళ్ళకి ఇంకే సాధన అవసరం లేదు. భార్యతో మైదన ప్రక్రియ చేసి శక్తిని సహస్రార చక్రానికి తీసుకునే వ్యక్తికి ఇంకేది అవసరం లేదు. తన భార్య దేవత అవుతుంది, తన భర్తే దేవుడు అయిపోతాడు. ఇంకా మీకు నెక్స్ట్ దేవత అవసరం లేదన్నమాట. దాన్ని కాళీ కౌళం, శ్రీకుళం అంటారు ఆ ప్రక్రియల్ని. అంటే పెళ్లి చేసుకొని భార్యతో ఉంటూ పిల్లలతో ఉంటూ, ఆడవాళ్ళు భర్తతో పిల్లలతో ఉంటూ శక్తులు పొందొచ్చు, సూపర్ న్యాచురల్ పవర్స్ పొందొచ్చు. ఆ ప్రక్రియలు ఎన్నో వేల సంవత్సరాల క్రితమే మన హిందూ ధర్మంలో ఉంది. కానీ అవి తెలియకే మన వాళ్ళు ఏం చేస్తున్నారు,